ఏది అయినా ఆచి చికెన్ మసాలా. భారత్ నుంచి ఎగుమతి అయిన ఎండుమిర్చిని చైనా తిరస్కరించింది. చైనాకు ఎగుమతి చేసిన 3 ఎండుమిర్చి కంటైనర్లలో పురుగుల మందుల అవశేషాలున్నాయని చైనా తిరస్కరించింది. అవి మే నెలలో చైనాకు వెళ్లగా వాటిని పరీక్షించిన ఆ దేశ అధికారులు మిర్చిలో మిదామిడోపాస్ అనే రసాయనం అధికంగా ఉన్నట్లు గుర్తించి 3 కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. అక్కడికి వెళ్లాక తిరస్కరణకు గురైతే వెనక్కి తెచ్చుకోకుండా మరో దేశానికి రవాణా చేసి అమ్ముకోవాల్సి వస్తుంది. అయితే గుంటూరు నుంచే ఆ ఎండుమిర్చి ఎగుమతి చేసినట్లు సమాచారం. గుంటూరు పేరు చెప్పగానే ముందు గుర్తొచ్చేది మిర్చి. గుంటూరు మిర్చి విదేశాలకు ఎగుమతి అవుతుంది. గుంటూరు మిర్చి యార్డ్లో ఆసియాలోనే అతిపెద్దది. లాంఫామ్ మిరప పరిశోధనా కేంద్రంలో కొత్త వంగడాలను ఆవిష్కరిస్తుంది. గుంటూరు మిర్చికి చైనాలో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా గుంటూరు మిర్చి ఘాటు రుచికి వారంతా ఫిదా అవుతుంటారు. తేజ రకం మిర్చి చైనాకు ఎక్కువగా ఎగుమతి చేస్తుంటారు. తాజాగా భారత్ నుంచి వెళ్లిన 3 కంటైనర్లు ఎండుమిర్చిని చైనా తిరస్కరించింది. అయితే మే నెలలో భారత్ నుంచి చైనాకు ఎండుమిర్చి 3 కంటైనర్స్ లో ఎగుమతి చేశారు. చైనాకు వెళ్లగానే అక్కడ సరుకులను పరిశీలించిన అధికారులు రిజెక్ట్ చేశారు. 3 ఎండుమిర్చి కంటైనర్స్ ను పురుగుల మందుల అవశేషాలున్నాయని తిరస్కరించారు. భారత్ నుంచి పంపిన మిర్చిలో మిథామిడోపాస్ అనే కెమికల్ అధికంగా ఉందని తేలింది. 3 కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు చైనా అధికారులు. చైనాకు వెళ్లిన తర్వాత అక్కడ తిరస్కరిస్తే మళ్లీ వెనక్కి తెచ్చుకోకుండా మరో దేశానికి రవాణా చేసి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా మిర్చిని రిజెక్ట్ చేయడంతో రవాణా ఛార్జీలు, వెయిటింగ్ ఛార్జీలు పెరిగి నష్టాలు వస్తున్నాయని ఎగుమతి చేసిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం చైనాకు ఎగుమతులు చాలా తక్కువగా గుంటూరుకు చెందిన వ్యాపారులు అంటున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిన మిర్చిలో పురుగుల మందుల అవశేషాలు మాత్రమే కాదు, మిర్చిని సరిగా ఆరబెట్టకుండా ప్యాక్ చేసి పంపిస్తున్నారని, అందుకే చైనాకు వెళ్లేసరికి బూజు వస్తుందని అంటున్నారు. అందుకే ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ ప్రభావం ఎగుమతులపై కనిపిస్తుందని అంటున్నారు. గతేడాది చైనా భారీగా మిర్చి కొనుగోలు చేసింది. దాని దగ్గర నిల్వలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కొర్రీలు పెడుతున్నట్లు చెప్తున్నారు. ఈ ప్రభావం ఎగుమతులపై పడుతుందని అంటున్నారు. చైనా సంగతి పక్కన పెడితే మిగిలిన దేశాలకు మాత్రం మిర్చి ఎప్పట్లాగే ఎగుమతి అవుతుందని అంటున్నారు. అందుకే ప్రస్తుతానికి మార్కెట్లో ధర నిలకడగా ఉందంటున్నారు. కాకపోతే ఏపీ నుంచి ఎగుమతి అయ్యే మిర్చిలో ఎక్కువ భాగం చైనాకే వెళ్తుంది. భారత్ నుంచి ఎగుమతైన ఎండుమిర్చిని చైనా తిరస్కరించింది. చైనాకు ఎగుమతి చేసిన 3 ఎండుమిర్చి కంటైనర్స్ లో పురుగుల మందుల అవశేషాలున్నాయని చైనా తిరస్కరించింది. అవి మే నెలలో చైనాకు వెళ్లగా వాటిని పరీక్షించిన ఆ దేశ అధికారులు మిర్చిలో మిథామిడోపాస్ అనే రసాయనం అధికంగా ఉన్నట్లు గుర్తించి 3 కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. అక్కడికి వెళ్లాక తిరస్కరణకు గురైతే వెనక్కి తెచ్చుకోకుండా మరో దేశానికి రవాణా చేసి అమ్ముకోవాల్సి వస్తుంది. అయితే గుంటూరు నుంచే ఆ ఎండుమిర్చి ఎగుమతి చేసినట్లు సమాచారం. ఇక గుంటూరు పేరు చెప్పగానే ముందు గుర్తొచ్చేది మిర్చి. గుంటూరు మిర్చి విదేశాలకు ఎగుమతి అవుతుంది. గుంటూరు మిర్చి యార్డులో ఆసియాలోనే అతిపెద్దది. లాంఫామ్ మిరప పరిశోధనా కేంద్రంలో కొత్త వంగడాలకు ఇప్పటికే ప్రారంభించింది గుంటూరు మిర్చి. అయితే మే నెలలో చైనాకు వెళ్లగా వాటిని పరీక్షించిన దేశ అధికారులు మిర్చిలో మిథామిడోపాస్ అనే రసాయనం అధికంగా ఉన్నట్లు గుర్తించి కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఇక అక్కడికి వెళ్లాక ఒకవేళ తిరస్కరణకు గురైతే కనుక వెనక్కి తెచ్చుకోకుండా దానిని మరో దేశానికి అమ్ముకోవాల్సి వస్తుంది. అయితే గుంటూరు మిర్చి నుంచే ఎక్కువగా ఈ విధమైన ఎగుమతులు చేసినట్లుగా కూడా మనకి సమాచారం ఉంది. అయితే గుంటూరు పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది మిర్చి. గుంటూరు మిరపకాయలు దేశానికే కాదు విదేశాలకి కూడా ఏ విధంగా ఎగుమతి అవుతున్నాయో కూడా మనం చూస్తున్నాం. అయితే గుంటూరు మిర్చికి చైనాలో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా గుంటూరు మిర్చి ఘాటు రుచికి వారంతా ఫిదా అవుతుంటారు. తేజ రకం మిర్చి చైనాకు ఎక్కువగా ఎగుమతి చేస్తుంటారు. తాజాగా భారత్ నుంచి వెళ్లిన 3 కంటైనర్లు ఎండు మిర్చిని చైనా తిరస్కరించింది.
నుంచి చైనాకు ఎండుమిర్చి 3 కంటైనర్స్ లో ఎగుమతి చేశారు. చైనాకు వెళ్లగానే అక్కడ సరుకును పరిశీలించిన అధికారులు రిజెక్ట్ చేశారు. 3 ఎండుమిర్చి కంటైనర్లను పురుగుల మందుల అవశేషాలున్నాయని తిరస్కరించడం జరిగింది. భారత్ నుంచి పంపిన మిర్చిలో మిడామిడోపాస్ అనే కెమికల్ అధికంగా ఉందని తెలిసింది. ఇక 3 కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు చైనా అధికారులు. చైనాకు వెళ్లిన తర్వాత అక్కడ తిరస్కరిస్తే మళ్లీ వెనక్కి తెచ్చుకోకుండా మరో దేశానికి రవాణా చేసి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా మిర్చిని రిజెక్ట్ చేయడంతో రవాణా ఛార్జీలు, వెయిటింగ్ ఛార్జీలు పెరిగి నష్టాలు వస్తున్నాయని ఎగుమతి చేసేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం చైనాకు ఎగుమతులు చాలా తక్కువగా ఉన్నాయని గుంటూరుకు చెందిన వ్యాపారులు అంటున్నారు. ఇక్కడ నుంచి వెళ్లిన మిర్చిలో పురుగుల మందుల అవశేషాలు మాత్రమే కాదు, మిర్చిని సరిగా ఆరబెట్టకుండా ప్యాక్ చేస్తే పంపిస్తున్నారని, వెళ్లేసరికి బూజు వస్తుందని అంటున్నారు. అందుకే ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ ప్రభావం ఎగుమతులపై కనిపిస్తుందని అంటున్నారు. గతేడాది చైనా భారీగా మిర్చి కొనుగోలు చేసింది. వారి దగ్గర నిల్వలు ఉన్నాయని, అందుకే ఇప్పుడు కొర్రీలు పెడుతున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ ప్రభావం ఎగుమతులపై పడుతుందని, చైనా సంగతి పక్కన పెడితే మిగిలిన దేశాలకు మాత్రం మిర్చి ఎప్పట్లాగే ఎగుమతి అవుతుందని అంటున్నారు. అందుకే ప్రభుత్వానికి మార్కెట్లో ధర నిలకడగా ఉంది అని కూడా చెప్తున్నారు. కాకపోతే ఏపీ నుంచి ఎగుమతి అయ్యే మిర్చిలో ఎక్కువ భాగం చైనాకే వెళ్తుంది.